అసలు మమ్మల్ని ఇంతలా బాధపెట్టి అవమానించడానికి నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావా? బావుందన్నయ్య. నేనేదో మాట వరుస కంటే నా మీద పడుతున్నావు. మాట వరుసకైతే మాత్రం ఏది పడితే అది అనేస్తావా? మృదుల ఎవరు? నా భార్య అని తెలుసు కదా. మరి మానసికి నాకు పెళ్ళంటున్నావేంటి? అంటే మృదుల నా భార్యగా ఉండడం నీకు ఇష్టం లేదా? లేకపోతే నేను మృదులను వదిలేసి మానసిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నావా? అసలు నీ ఆలోచన ఏంటో చెప్పు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇలా తల ఓ మాట మాట్లాడడం వల్లే అక్కడ తను మనశ్శాంతిగా ఉండలేకపోతుంది, మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. మాది అదే సమాధానం బావా. మానసి, ఏంటా మాటలో? వాళ్ళనేమన్నంటే చాలు నీ గొంతు లేస్తది. అది గద్దల బావుని తన్నుకుపోయినప్పుడు ఏమైంది నీ గొంతు? మానసి, నీకు దండం పెడతాను, ఆపుతావా? నేను కావాలని మానసిక అన్యాయం చేయలేదమ్మా. మధు గారితో నాకు ఆ దేవుడు రాసి పెట్టాడు, అలా జరిగిపోయింది. నా తప్పు లేకపోయినా సరే మానసి బాధలో ఎన్నో మాటలంటే నేను భరించాను, ఇంకా భరిస్తూనే ఉంటా. కానీ నా భర్త నా నుంచి దూరం చేసే మాటలు ఎవరన్నా మాట్లాడితే ఎలా భరించగలను? నేనే కాదు మానసి, ఏ ఆడది తట్టుకోలేదు. నీకు రేపు పెళ్ళవుతుంది కదా, నీ మెడలో 3 ముళ్ళు పడ్డాక అప్పుడు తెలుస్తుంది. నువ్వు మాట వరుస కన్న మాటలు మనసుకి ఎంతలా గుచ్చుకుంటాయో. నీకే ఉందా బోడి మనసు? నాకు లేదా? దానికి నొప్పి కలగదా? బావ నీకోసమే పుట్టినట్టు మాట్లాడుతున్నావు. అవును, మధు గారు నా కోసమే పుట్టారు, నాకే సొంతం. చిన్నప్పటి నుంచి ఎవరేమన్నా పడ్డం అలవాటైపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు మాట వరుస కన్న మాటలు కూడా భరిస్తాను. కానీ ఇవి మాట వరుస కన్నవి కాదు, మనసులో ఉన్న మాటలైతే మాత్రం వద్దు మనసి. ఎంత ఓపిక మంచితనం ఉన్నదన్నైనా సరే నా భర్త విషయానికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మధు గారు నా ప్రాణం. నాలో ప్రాణం ఉన్నంత వరకు మధు గారి నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. దయచేసి అందరికీ, ముఖ్యంగా సారియు నీకు మానసిక అర్థమైందనుకుంటున్నాను. మా జీవితాన్ని మాకు వదిలేసి మీ జీవితాలు మీరు చూసుకోండి. మిమ్మల్ని ఎవరు వేరు చేస్తారయ్యా? నువ్వు అన్నట్టు మానసి ఏదో బాధలో 4 మాటలు అందే అంతేకాని మీరు విడిపోవాలని అది మాత్రం ఎందుకు కోరుకుంటుంది? అయినా ఈ గొడవంతా ఈ శుభలేఖ వల్లే వచ్చింది. అక్షరాలుగా ఉంది కాబట్టి సరే, ఆలోచనలో ఉండొద్దని చెప్తున్నాను.
మృదుల ఇన్ని రోజులు ఏడ్చింది చాలు, ఇంకా బాధ పెట్టొద్దు. పొరపాటున జరిగుంటుందిలే అయ్యా. జరిగింది మనసులో పెట్టుకోకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయండి అయ్యా. మనసులో పెట్టుకునేవాళ్ళని అయితే ఇక్కడి వరకు రామత్తయ్య. పంతులు గారు, శుభలేఖ మార్చి పూజ జరిపించండి. మీరేంటి నాకు తెలియకుండా ఆ ఇంటికే వెళ్తున్నారా? అయ్యో లేదు బ్రాహ్మణి. దరిద్రపు దాన్ని వెనకేసుకురావద్దు. ఎలా కనిపిస్తున్నాను దానికి? చేతకాని దానిలా కనిపిస్తున్నానా? నా కుటుంబానికి దూరమై నా చెల్లెలి కూతురు పెళ్లికి వెళ్లకుండా నాలో నేను బాధతో నలిగిపోతుంటే అది మాత్రం ఎలా వెళ్తుంది? నా కొడుకుని నాకు దూరం చేయడానికి దాని ఎత్తులు. చెప్పేది విను బ్రాహ్మణి. అసలు జరిగింది వేరు, నీకు అర్థమైంది వేరు. ఆపుతారా? నా చెల్లెలి ముందు, తోడబుట్టిన వాళ్ల ముందు నేనొక రాక్షసినై నా బిడ్డ, నా మేనకోడలి జీవితం గురించి నరకం అనుభవిస్తుంటే అది ఎలా వెళ్తుంది? ఈ రోజు నా చేతిలో దానికి చావే. బ్రాహ్మణి, వాళ్ళు వెళ్ళలేదు, నేనే పంపాను. అవును, నేనే పంపాను బ్రాహ్మణి. ఒక్క క్షణం నేను చెప్పేది విను. ఈ వాయిస్ రికార్డ్ విను. ఫ్లైట్ డిలే అయింది బ్రాహ్మణి. ఆ పూజలో మనం కూర్చోవాలి. నిన్ను ఒప్పిస్తానని నేనే చెప్పాను సరయుకి. వాళ్ళని వెళ్ళమని కూడా నేనే చెప్పాను. కన్న కొడుకే కాదు, కట్టుకున్నవాడు కూడా నాతో ఆడుకుంటున్నాడన్నమాట. అలా అనొద్దు బ్రాహ్మణి, అర్థం చేసుకో. నీ కుటుంబం నీతోనే ఉండాలి, అదే నా కోరిక. అవసరం లేదు. ఏ కుటుంబం ఎవరో అవసరం లేదు. నన్ను కాదనే అది ఎక్కడికైనా వెళ్ళని నా బిడ్డని ఎలా తీసుకెళ్తుంది? దానికి ఎవరిచ్చారా హక్కు? హక్కివ్వడం ఏంటి బ్రాహ్మణి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆపుతారా? అది ఎప్పటికీ నా ఇంటి కోడలు కాలేదు. ఆపు బ్రాహ్మణి. మధుమృదులు అక్కడికి వెళ్ళడానికి కారణం నేను. తప్పు నాది. దానికి ఏ శిక్ష వేసినా నాకువే. వాళ్ల ముందు నేను చిన్నతనమైనా పర్వాలేదు. నేను చెప్పడం వల్లే వాళ్ళు వెళ్ళారు. నా పొరపాటు వల్ల వాళ్ళు ఒక్క మాట కూడా పడకూడదు. ప్లీజ్ బ్రాహ్మణి, దయచేసి గొడవ ఇంతటితో వదిలే. ఈ గొడవ ఇంతటితో వదిలేస్తా. తరువాత జరిగే వాటికి నేను బాధ్యత వహించను. దాని విషయంలో నేనేదైనా చేయొచ్చు, ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. హలో, చెప్పండి మేడం. మనీ ట్రాన్స్ఫర్ చేశాను, వచ్చాయా? వచ్చాయి మేడం. సరే, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని చెప్తాను విను. నువ్వు ప్రింటింగ్ చేసిన వెడ్డింగ్ కార్డ్ తీసుకొని మా అన్నయ్య చాలా ఆవేశంగా అక్కడికి వస్తాడు. ప్రింటింగ్ చేయించింది ఎవరో అని అడుగుతాడు. ఎవరి పేరు చెప్పాలి మేడం? డైరెక్ట్ గా పేరు చెప్పొద్దు. ఎవరో సన్నగా పొడుగ్గా ఉండే అమ్మాయి అని చెప్పు. అప్పుడు మాన్సీనా అని అడుగుతాడు. అవునని చెప్పు. ఓకే మేడం.
ఏమండి, ఈ కార్డు ఇక్కడే ప్రింట్ చేయించారు కదా? అవునండి, మేమే ప్రింట్ చేసాం. ఎవరు ప్రింట్ చేయించారో చెప్తారా? ఏమోనండి, గుర్తు రావట్లేదు. రోజుకు చాలా మంది వస్తుంటారు కదా. గుర్తెచ్చుకోండి. అయినా ఆర్డర్ ఇచ్చేవాళ్ళు డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు కదా. పైగా 2 పెళ్ళిళ్ళు ఒకే కార్డు మీద ప్రింట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎవరో ఒక అమ్మాయి అండి, సన్నగా పొడుగ్గా కొంచెం తెల్లగా ఉంటుంది. పేరేం చెప్పింది? పేరు గుర్తు రావట్లేదండి. మానసినా? మానసేనండి, కరెక్ట్, మానసేనండి. మానసి. ఓకే సార్, థ్యాంక్ యూ. నో మెన్షన్. చెప్పు, అన్నయ్య వచ్చాడా? మీ అన్నయ్య ఫ్రెండ్ అనుకుంటా మేడం. మీరు చెప్పినట్టే అడిగాడు. నేను కూడా మీరు చెప్పమన్నట్టే మానసి పేరే చెప్పాను మేడం. వెరీ గుడ్. ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆట. చెప్పరా, కనుక్కున్నావా? నీ అనుమానమే నిజమైంది మధు. ఈ కార్డు ప్రింట్ చేయించింది మానసినే. ఎందుకు ఇలా చేస్తుందిరా? మరిది మానసి చేయిస్తే మృదుల ప్రాణాలు తీయాలనుకుంది కూడా మానసి అని అనుమానించాలా? అసలు ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో, అసలు ఎవరిని అనుమానించాలో నాకేం అర్థం కావడం లేదురా. హత్యా ప్రయత్నం గురించి అయితే సరైన ఆధారాలు లేనిదే ఎవరిని అనుమానించలేము మధు. కానీ కార్డు ప్రింట్ చేయించింది మానసి అయితే మాత్రం తను ఇంకా నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుందని అర్థం. దీనికొక్కటే పరిష్కారం రా. నాకు మృదులకు పెళ్ళైందన్న సంగతి ఈ సొసైటీ మొత్తానికి తెలియాలి. మేమిద్దరం ఒక్కటేనని తెలియాలి. ఆ క్లారిటీ ఇస్తే గానీ ఇలా ఆలోచించడం మానరు. మళ్ళీ నాకు మానసితో పెళ్లి చేయాలన్న ఆలోచన ఎవరికీ ఉండదు. నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానసికి కూడా ఉండదు. ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. సొసైటీ క్లారిటీ ఇవ్వడం తర్వాతరా, అసలు ముందు మృదులా క్లారిటీ ఇచ్చావా? అసలు మీరిద్దరు ఒకటిగా ఉంటే ఎవరికి ఏ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు మిమ్మల్ని విడదీయలేరు. నిజమేరా, మా ఇద్దరి మధ్య ఇష్టం, ప్రేమ, స్నేహం అన్నీ ఉన్నాయి. కానీ ఇద్దరం బయట పెట్టుకోలేకపోతున్నాం. తను చెప్తుందని నేను చెప్తానని తను. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అక్కడే ఆగిపోతున్నాం. ఆ అడుగేదో ముందు నేనే వేస్తాను. పొద్దున్నే గుడికి తీసుకెళ్ళి నా మనసులో మాట చెప్పేస్తాను. సరేరా, బాయ్. అమ్మా మృదుల, ఎలా ఉన్నావమ్మా? బావున్నానమ్మా. నాకేం తక్కువ? ఏ పరిస్థితిలో ఉన్నా మనసులో బాధని మాత్రం బయటపెట్టావు. నువ్వెలా ఉన్నావో, అక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉందమ్మా. వదిన మనసు మారి మానసిక్ కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తే ఇక ఏ సమస్యలు ఉండవమ్మా. కాని వదిన్ని మార్చడానికి ఏ దారి దొరకడం లేదు. తరుణ్ పెళ్లి దగ్గరకొచ్చేస్తోంది. రేపు పసుపు కుంకాలు తీసుకుని వద్దాం అనుకుంటున్నావు. కాని ఏం గొడవ చేస్తుందోనని తలుచుకుంటేనే భయం వేస్తోందమ్మా. భయం ఎందుకమ్మా? అందరూ కలిసొచ్చి మాట్లాడి ఒప్పిస్తే తప్పకుండా ఒప్పుకుంటారు. అయినా ఒప్పుకోకపోతే నా మీదున్న అసహ్యమే కారణం. కావాలంటే నేను దూరంగా ఉంటాను. మీరందరూ కలిసుంటే చాలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకే. నువ్వు దూరంగా ఉండి మేం కలిసుంటే అప్పుడు మాత్రం సంతోషంగా ఉంటామా? ఇప్పుడిప్పుడే అన్ని సమస్యలు పోయి నువ్వు మధు దగ్గరవుతున్నారు.
నీకు చీర కొనడం కోసం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బండిని అమ్మేశాడంటే నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. అసలు మొన్న నీ ప్రాణాల మీదకొచ్చి బయటపడినప్పటినుంచి నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా చూడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నువ్వే తన సర్వస్వం, నీకోసం ఏమన్నా చేస్తాడో. కాని నీ గురించే భయమేస్తోంది. మేం సంతోషంగా ఉండాలి, కలిసుండాలి అని ఏ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటావోనని భయంగా ఉందే. అందుకే పెళ్ళై ఇన్నాళ్లైనా మధుకి ఇంకా దూరంగా ఉన్నావేమో అనిపిస్తోంది. మీరిద్దరూ నూరేళ్లు చల్లగా బతకాలమ్మా. దూరంగా ఉంటాను, విడిపోతాను అన్న మాటలు నీ నోట్లోంచి రాకూడదు. ఏ పరిస్థితిలోనూ మధుకి దూరంగా ఉండనని మాటివ్వు. మాటివ్వడం ఏంటమ్మా? అసలు ఆయనకి దూరంగా ఉండి నేను ప్రాణాలతో ఉండగలనా? కంగారు పడకమ్మా. జాగ్రత్తమ్మా, వెళ్ళొస్తాను. డ్రైవర్, కార్ ఆపు. మానసి వదిన బయట కలిశారేంటి? ఏం మాట్లాడుతున్నారు? మానసి చేతిలో పెళ్లి శుభలేఖలా ఉంది. శుభలేఖ చూపించి వదినకేం చెప్తుంది? అసలు ఈ కార్డు ఎట్లొచ్చిందో నాకు అర్థమైతలే అత్త. నా పేరు బావ పేరు కూడా ఉంది చూడు. ఏడు పొరపాటు జరిగింది. పొరపాటు కాదు మానసి. ముందు మీ 2 జంటలకి ఒకేసారి పెళ్లిళ్లు చెయ్యాలనుకుని ఈ ప్రింటింగ్ ప్రెస్కి వెడ్డింగ్ కార్డ్స్ ఆర్డర్ ఇచ్చాం కదా. ఇప్పుడు అదే ప్రెస్కి తరుణ్ పెళ్లి గురించి ఆర్డర్ ఇస్తే పాత ఆర్డర్ ప్రకారం ప్రింట్ చేసినట్టున్నారు. అంతే అత్త, అట్లనే జరుగుంటది. మా పేర్లిలా శుభలేఖ మీద చూడంగానే చాలా సంతోషం వేసిందత్తా. కాని వెంటనే బాధ. మా పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నా అత్త మొత్తం నాశనమైపోయినాయి. లేదు మానసి, ఏవీ నాశనం కాలేదు. కొంచెం వాయిదా పడ్డాయంతే. కలలు అలాగే కను. నీ బాధ మొత్తం తీసేయ్. ఈ కార్డ్స్ మనం ప్రింట్ చేయించామా? లేదు కదా. అంటే మీ ఇద్దరికీ రాసి పెట్టుంది. ఈ పెళ్లి జరుగుతుంది. జరిపించి తీర్తాను. నువ్వు నా కోడలిగా అడుగు పెడతావు. ఇది కన్ఫర్మ్. అత్తా, ఈసారి మాత్రం మిస్ కాకూడదు. ఎలా చెప్పించాలి? ఎప్పుడు గట్టిగా పట్టుకుని అడుగుదామన్నా మ్యాటర్ మొదలు పెట్టగానే తప్పించుకుని పారిపోతుంది. ఈసారి ఏదో ఒక నెపంతో కదలకుండా చేసి మరీ చెప్పాలి. అవును, అసలు దగ్గరకు వచ్చేలా ఎలా చేయాలి? ఆల్రెడీ జడేశాను. అయినా నైట్ టైం జడేయడం అంటే వర్కౌట్ కాదు. ఇంకా ఏం చేయాలబ్బా? అమ్మో, మళ్ళీ ఏదైనా తేడా చేస్తే నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. ఈసారి ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. ఏం చేయాలి?
అంతేగా అంతేగా అంతేగా. రెండు బటన్స్ పీక్ కుట్టిస్తే గానీ కాసేపు కుదురుగా ఉండదు.